చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఆయన అయితే ఇప్పుడే దండకైతే వెళ్ళి వచ్చేసి నేనైతే పప్పు వండిన. పప్పు ఇప్పుడు 2 పురుగులు తెచ్చి ఎంపు అంటే సర్ది అని ఎంపిన. మా ఆయనకైతే అన్నం అయితే వేసిన, పచ్చడ కొడుకు డెంపు వేసిన. చూపుతున్నాను అన్న తింటా ఫస్ట్ పెడ తింటా. నిన్న మా అమ్మలు పున్నాలు చేసిరుగా, తిన్నావు మంచిగా. తిన్నా తిన్నా కాబట్టి ఆగలనిపిస్తుంది. ఫస్ట్ పెడ తింటారా అని పప్పు చారు, పప్పు తొక్కు, కోడిగుడ్ల వేపుడు, ఈ 3 కాంబినేషన్ కలుపుకొని తింటే అదిరిపోయి టేస్ట్ అవుతుందండి. లక్ష్మి చేసింది నా కోసం. నేను ఇప్పుడే దండగా వెళ్ళి వచ్చేసిన. ఉట్టి పప్పు తింటే బాగుంటుందని ఇవి కొడుగులో ఎప్పుడైతే చేసింది. లక్ష్మి అయితే నిన్నటి పూర్ణ లేకుండా అవి అయితే తిన్నదట. ఎన్ని 2 3 కుమ్మేసినావులే. నాకు కొంచెం మా నాన్న కొంచెం నాకు నీకు ఉంచకుండా అన్నం తిన్న తర్వాత నేనైతే వెళ్ళి సామాన్ అయితే అమ్ముకొని రావాలి. ఇంకా సామాన్ అయితే అమ్మలేదు, అక్కడనే పెట్టేసిన షాప్ కాడ. రేపైతే మా అత్తమ్మ వాళ్ళైతే మల్లేస్వామికి అయితే బోనం అయితే పోస్తారు. రేపు నేనైతే దండకైతే వెళ్ళి డౌటే, ఇంటి దగ్గరే ఉంటా. ఇవిడ లక్ష్మి అయితే వాళ్ళ దగ్గరే ఉండొచ్చింది. మా అత్తగారు అయితే ఇంటికి మొత్తం సున్నంగా ఇట్లా వేస్తారట. ఫ్రెండ్స్, లక్ష్మి అయితే ఇప్పుడైతే అన్నం అయితే తింటుంది. ఇప్పుడు టైం అయితే అవుతుందా, 10:30. ఇప్పుడు టైము 10:30 అవుతుంది పొద్దుట. లక్ష్మి అయితే ఇప్పుడైతే అన్నం అయితే తింటుంది. మంచిగా టేస్ట్. నేను లెక్క పప్పు వేసుకున్నా, పచ్చడి వేసుకున్నా. నువ్వేమో కొడుగుడ్లో ఏం కూడా వేసుకున్నా. వేసుకుంటే పోను కూడా వద్దునా తినేద్దాం చెప్పి. ఫ్రెండ్స్, నేనైతే బొత్తానికైతే అన్నం అయితేనే నేను ఇప్పుడు సామాను మొత్తం అంటే షాప్ కాడ సామాన్ బండి పెట్టాల్సి చెప్పినా కదా, ఆ బండిలో ఉన్న సామాన్ మొత్తం అయితే అమ్మడానికి అయితే వెళ్తున్నా. ఇది వచ్చేసి మా ఇల్లు, ఇది వచ్చేసి మా తమ్ముని వాళ్ళ ఇల్లు. ఇప్పుడు వెళ్ళి ఆ సామాన్ అయితే అమ్ముకుంటాను. నాకు తెలిసి ఈరోజు నాకు కష్టమే, ఒక 300-400 వస్తాయి కావచ్చు నాకు తెలిసి. అయితే అయినా పర్లేదు, సామాన్ అయితే అమ్ముకొని ఇంటికి అయితే వచ్చేస్తా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే ఇది. మళ్ళీ రేపటి బ్లాగ్తో కలుద్దాం. చిన్న బ్లాగ్ ఇది, అనుకోకండి అందరు కూడా. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో కలుద్దాం. అంతవరకు బాయ్.